బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అధ్యక్షతన ఈ రోజు తెలంగాణ భవన్ లో పార్టీ శాసనసభాపక్షం సమావేశం ప్రారంభమైంది. ఏడాదిన్నర కాలంలో కేవలం 3 సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ ను అధికారం పక్షంలో ఉన్న నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శించారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని అన్నారు. ఇన్ని రోజులు తన వ్యవసాయ క్షేత్రం నుంచే పార్టీ కార్యకలాపాలు సాగించిన కేసీఆర్ ఈ రోజు తెలంగాణ భవన్ లో సమావేశం నిర్వహిస్తున్నారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిసింది. బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లపై బిల్లులు పెట్టాలని ఈ నెల 6న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వాటిపై తీసుకున్న చర్యలపై కేసీఆర్ పార్టీ ప్రజాప్రతినిధులకు వివరించి అందుకు అనువైన కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లే కార్యాచరణ తదితర అంశాలపై కూడా మార్గనిర్దేశం చేయనున్నారు. ఇక సారు కారుగేరు మార్చారు, ఇక నుంచి అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ జనాల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తారు అని బీఆర్ఎస్ నేతలు ఫుల్ ఖుషి అవుతున్నారు. కేసీఆర్ ఏది చేసినా ఒక ప్లాన్ ప్రకారం చేస్తారని, ఇన్ని రోజుల మౌనం వెనుక ఖచ్చితంగా ఏదో గట్టి కారణం ఉంటుందని విశ్లేషకులు వాదిస్తున్నారు.